కర్నూలు జిల్లా ఆలూరు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరిక. కర్ణాటక ఆంధ్ర సంయుక్త జీవనాడి అయిన విజయనగర హోస్పేట జిల్లా వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి శుక్రవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నిన్నటి కంటే ఈ రోజు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం కలనీటి లెక్కల ప్రకారం జలాశయానికి 1,67,023 క్యూసెక్కుల నీరు చేరుతుంది. కెపాసిటీ 100.75 టీఎంసీలకు గాను ఇప్పటికే 56 టీఎంసీల నీటి సామర్థ్యంకు చేరింది. ఇన్ఫ్లో ఆధారంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామునకు 60 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. అవుట్ఫ్లో 404 క్యూసెక్కుల నీటిని జలాశయం నుండి వివిధ కాలువలకు వదిలారు. జలాశయం నీటి మట్టం 1,633 అడుగులకు గాను 1,618 అడుగుల నీటి మట్టంకు చేరింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. తుంగభద్ర దిగువ కాలువ కింద ఆధారపడిన రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరిక. కర్ణాటక ఆంధ్ర సంయుక్త జీవనాడి అయిన విజయనగర హోస్పేట జిల్లా వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి శుక్రవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నిన్నటి కంటే ఈ రోజు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం కలనీటి లెక్కల ప్రకారం జలాశయానికి 1,67,023 క్యూసెక్కుల నీరు చేరుతుంది. కెపాసిటీ 100.75 టీఎంసీలకు గాను ఇప్పటికే 56 టీఎంసీల నీటి సామర్థ్యంకు చేరింది. ఇన్ఫ్లో ఆధారంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామునకు 60 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. అవుట్ఫ్లో 404 క్యూసెక్కుల నీటిని జలాశయం నుండి వివిధ కాలువలకు వదిలారు. జలాశయం నీటి మట్టం 1,633 అడుగులకు గాను 1,618 అడుగుల నీటి మట్టంకు చేరింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. తుంగభద్ర దిగువ కాలువ కింద ఆధారపడిన రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.